అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కొరక ఈరోజు మనం 6th క్లాస్ ఎన్సీఆర్టీ జాగ్రఫీ చాప్టర్ 4 అనే టాపిక్ని తెలుసుకోబోతున్నాం. చెప్తున్నాను కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏమాత్రం స్టాండర్డ్ తగ్గించకండి చెప్తా. ఈ టాపిక్ అనేది వెరీ డెడ్ ఈజీ టాపిక్. నిజం చెప్పాలంటే నాలాంటి వాడు ఈ టాపిక్ మీద జస్ట్ 5 minutes మాత్రం వర్క్ చేస్తాడు. మ్యాథ్స్ అంటే ఏంటో తెలియని వాడికి అయితే వర్క్ చేయాలి, కానీ మ్యాథ్స్ అంటే ఏంటో తెలిసిన వాడికి ఇది వెరీ ఈజీ టాపిక్. ఈ టాపిక్ నేను చెప్తున్నాను కదా, మీరు ఆఖరికి ఆర్మీకి వెళ్ళినా, నేవీకి వెళ్ళినా, డిఫెన్స్ కన్నా దేనికి వెళ్ళినా సరే ఈ టాపిక్స్ మళ్ళీ డిస్కస్ చేస్తూ ఉంటారు. సో ఆ టాపిక్ గురించి చూద్దాం. ఎప్పటి వరకు ముందు టాపిక్స్లో మీరు ఏం నేర్చుకున్నారంటే, ఎర్త్ యాజ్ ఏ హోల్గా తెలుసుకోవాలంటే గ్లోబ్ అనే దాన్ని మనకి చాలా హెల్ప్ చేస్తుంది ఎర్త్ అనే పార్ట్లో. కానీ మొత్తం హోల్గా తెలుసుకోవాలంటే ఎర్త్ నిజంగా గ్లోబ్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. కానీ ఒక స్పెసిఫిక్ పార్ట్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియా ఉందా, ఇండియా అనే దాని గురించి స్పెసిఫిక్గా మనకు తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం కనిపెట్టడం కొద్దిగా కష్టం. పోనీ ఇండియాలోనే బోల్డ్ స్టేట్స్ ఉన్నాయి. ఈ స్టేట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి కానీ, లేదంటే ఇక్కడ తెలంగాణ గురించి స్పెసిఫిక్గా తెలుసుకోవాలంటే అలా అవుతుందా? అలా అవ్వదు. పోనీ దీంట్లో ఉన్న స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్ గురించి తెలుసుకోవాలంటే అవ్వదు. అంటే ఒక్క గ్లోబ్ అనేది ఓవరాల్ ఎర్త్ గురించి ఎలా ఉంది అని చెప్పడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఒక స్పెసిఫిక్ పార్ట్, ఒక స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్, ఒక స్పెసిఫిక్ స్టేట్, ఒక స్పెసిఫిక్ ప్రాంతం గురించి చెప్పాలంటే అవ్వట్లేదు. మరి ఇలాంటి వాటన్నిటికి కూడాను ఇంక్లూడ్ చేసి చెప్పే టాపిక్ ఏదైనా ఉందంటే అదే మ్యాప్స్ అనమాట. సో ఈ మ్యాప్స్ అనేవి మనకు చాలా హెల్ప్ చేస్తాయి. ఇప్పటి వరకు కూడాను మీరు రకరకాల మ్యాప్స్ చూసుంటారు. లైక్ పొలిటికల్ మ్యాప్స్ కానీ, లేదంటే ఫిజికల్ మ్యాప్స్ కానీ, లేదంటే థీమాటిక్ మ్యాప్స్ కానీ చూసుంటారు. సార్ నేను ఇవేమీ చూడలేదు, నాకు చూపిస్తారా అనుకున్నంటే నేను ఆబ్వియస్లీ చూపిస్తాను. పొలిటికల్ మ్యాప్స్ అంటే ఏం లేదు, ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ ఇవి ఉన్నాయి కదా, అవే పొలిటికల్ మ్యాప్స్. ఎప్పుడైనా మనం పొలిటికల్ మ్యాప్ అనుకుని మనము ఇండియాకి సంబంధించి సెర్చ్ చేస్తే మనకి ఏం కనిపిస్తాయి? పొలిటికల్ అన్నప్పుడు మనకి స్టేట్స్ కనిపిస్తాయి, డిస్ట్రిక్ట్స్ కనిపిస్తాయి, అవసరమైతే క్యాపిటల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ రకంగా ఇది ఇండియాకి సంబంధించి. వరల్డ్ మ్యాప్కి సంబంధించి చూస్తే వరల్డ్కి సంబంధించిన కంట్రీస్ ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. ఇవి పొలిటికల్ మ్యాప్స్. మేజర్గా కూడాను మన ఇండియా అంటే ఏంటి, ఇండియాలో ఉన్న రాష్ట్రాలు ఏమంటాయి, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ ఏమంటాయి, ఇవి పొలిటికల్ మ్యాప్స్. అదే మీరు ఫిజికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా కానీ మీరు చెక్ చేయాలనుకున్నారు, అదే ఫిజికల్ మ్యాప్స్ మీరు చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు ఏం కనిపిస్తాయి తెలుసా? ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడాను కొండలు, దీస్ ఆర్ ఆల్ మౌంటైన్స్. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడాను ప్లాట్యూ, ఇక్కడ చూస్తే దీస్ ఆర్ ఆల్ కొండలు, ఇక్కడ చూస్తే దీస్ ఆర్ ఆల్ సమ్ ప్లెయిన్ ఏరియాస్. ఇంకా చెప్పాలంటే ఇక్కడ కొన్ని అడవులు కూడా ఉంటాయి అనమాట ఎక్కువగా. ఓకే, సో ఇక్కడ మీకు కంప్లీట్గా కూడాను స్టేట్స్ అనేవి లేవు. ఇక్కడ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ ప్లెయిన్ ప్లేసెస్ కనిపిస్తున్నాయి, ఇక్కడ ప్లాట్యూస్ కనిపిస్తున్నాయి. ప్లాట్యూస్ అంటే ఏంటో తెలియని పర్లేదు కానీ వెయిట్ చేయండి. ఓకే, ఈ రకంగా ఇలా డిఫరెన్స్. ఇక్కడ ఇంకా ఫారెస్ట్లు కూడా కనిపిస్తున్నాయి. కాన్సెప్ట్ అర్థమవుతుందా? అంటే ఫారెస్ట్స్, మౌంటైన్స్, ప్లెయిన్స్, రివర్స్ వీటన్నిటిని కూడా ఇంక్లూడ్ అయ్యి ఏవైతే ఉంటాయి వాటిని ఫిజికల్ మ్యాప్ అంటారు. ఓకే, ఇది సిచ్యువేషన్. మీకు ఇంకా స్పెసిఫిక్గా ఫిజికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా కావాలనుకుంటే చూడండి. సో ఈ మిడ్లో ఉన్న పార్ట్ అంతా కూడా ప్లాట్యూ పార్ట్, ఇక్కడ ఉన్నది ప్లెయిన్ ప్లాట్యూ. ఇదే ఇక్కడ చూస్తే ఇదంతా మౌంటైన్స్ ఏరియా. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూస్తే ఇది డెసర్ట్, థార్ డెసర్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇదంతా కూడాను మన బీచెస్ అనమాట, కోస్టల్ ఏరియా. బ్లూ కలర్లో ఏదైతే ఉందో ఇదంతా కూడాను కోస్టల్ ఏరియా అనమాట. అంటే మీకు గమనిస్తున్నారు కదా క్లియర్గా కూడాను ఇండియాకి సంబంధించిన ఫిజికల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి డీల్ చేసి ఉన్నాయి అనమాట కంప్లీట్గా కూడాను. మీరు వరల్డ్కి చెక్ చేసినా ఇలానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ మ్యాప్ చూసినా ఇలానే ఉంటుంది, తెలంగాణ ఫిజికల్ మ్యాప్ చూసినా ఇలానే ఉంటుంది. నదులు, కొండలు, ఒకవేళ చెట్లు, చామలు ఏవైతే ఉంటాయో వాటితో డీల్ చేసి ఉంటుంది అనమాట. సో ఇది కూడా మీరు చూడండి. ఇప్పటి వరకు కూడా మీరు 2 types ఆఫ్ మ్యాప్స్ చూసారు. ఒకటి ఏంటంటే పొలిటికల్ మ్యాప్. పొలిటికల్ మ్యాప్లో ఏముంటాయని చెప్పాను? స్టేట్స్, క్యాపిటల్స్, దాని తర్వాత డిస్ట్రిక్ట్స్, ఇలాంటి వాటన్నిటి ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పాను. నెక్స్ట్ ఫిజికల్ మ్యాప్లో ఏమని చెప్పాను? మౌంటైన్స్, రివర్స్. ఆ ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ పైనుండి చూసేటప్పుడు ఆ ప్లేస్లో ఉన్నటువంటి మౌంటైన్స్ కానీ, ఫారెస్ట్లు కానీ, అండ్ ఇంకా రివర్స్ కానీ ఏమైనా ఉంటే దాని గురించి అన్నీ కలిపి ఒక్కసారిగా ఆ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేస్తుంటారు అనమాట ఫిజికల్ ఫీచర్స్. కానీ థీమేటిక్ మ్యాప్ ఉంది కదా, థీమేటిక్ మ్యాప్ అలాంటిది కాదు. ఈ థీమేటిక్ మ్యాప్ ఎలా అంటే ఇండియాకి సంబంధించి రెయిన్ఫాల్ చూసామనుకోండి, రెయిన్ఫాల్ అంతా కూడా ఎలా ఉంది ఆ ప్లేస్ అంతా కూడా ఒక్కసారిగా చూపించేస్తుంది రెయిన్ఫాల్. లేదంటే ఇండియాకి సంబంధించిన ఫారెస్ట్ కావాలంటే ఫారెస్ట్కి సంబంధించి ఎంత ఎలా ఉంది అనేది చూపించేస్తుంది అనమాట. ఇలా ఒక థీమ్ తీసుకుంటుంది. ఫారెస్ట్ అంటే ఫారెస్ట్, రెయిన్ఫాల్ అంటే రెయిన్ఫాల్. ఇలా నేను ఇప్పుడు ఏం చేసాను తెలుసా? ఇండియాకి సంబంధించిన రెయిన్ఫాల్కి సంబంధించిన మ్యాప్ ఒకటి కావాలని అడిగితే చూడండి, ఈ పర్టికులర్ ప్లేస్లో రెయిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కడైతే డార్క్ బ్లూ ఉందో ఆ పర్టికులర్ ప్లేస్లో రెయిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇలాగ వైట్ కలర్ ఎక్కడైతే ఉందో అక్కడ రెయిన్ఫాల్ అనేది తక్కువ ఉంటుంది. ఇలా ఇండియాకి సంబంధించినంతవరకు కూడా సీజనల్ రెయిన్ఫాల్కి సంబంధించిన ఓన్లీ రెయిన్ఫాల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇక్కడ నాకు కావాల్సిన థీమ్ ఏంటంటే రెయిన్ఫాల్ అనే దాన్ని నేను థీమ్గా తీసుకున్నాను. పాయింట్ అర్థమవుతుంది కదా? ఇదే రకంగా ఫారెస్ట్కి చెక్ చేసిన ఇలానే ఉంటుంది.
ఇక్కడ కనిపిస్తున్న దిస్ ఈజ్ ద మ్యాప్ మీరు చెక్ చేయండి. సో ఇక్కడ ఫారెస్ట్ కవర్ చూసుకున్నట్లయితే ఇక్కడ హై ఫారెస్ట్ కవర్ ఉంది. ఓకే, ఇక్కడంతా కూడాను చాలా తక్కువ ఉంది. ఇక్కడ రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో అయితే తక్కువ ఉంది. సో ఈ ఒక్క మ్యాప్ ఫారెస్ట్ అనేది ఇండియాలో ఏ రకంగా ఉంటుంది అనే విషయాలు అన్నీ కూడాను తెలిసిపోతాయి అనమాట కంప్లీట్గా కూడాను. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్, ఈ రకంగా ఉంటుంది. ఇలా మీరు థీమ్స్ చెక్ చేయాలి కానీ మీకు రకరకాల థీమ్స్ కనిపిస్తాయి అనమాట. లైక్ ఇండస్ట్రీస్ కోసం కొన్ని కనిపించవచ్చు, లేదు అంటే కొన్ని ఇండస్ట్రీస్ కదా, కొన్ని అటామిక్ సెంటర్స్ కోసం కొన్ని కనిపించవచ్చు. ఇలా పులులు ఎక్కువ ఎక్కడ తిరుగుతుంటాయి, టైగర్ జోన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, తాబేలు ఎక్కడ తిరుగుతుంటాయి, ఇలా ఏ థీమ్ తీసుకుంటే ఆ థీమ్ కోసం స్పెసిఫిక్గా డిజైన్ చేసిన మ్యాప్స్ కూడా ఉంటాయి. అంటే మీకు దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా సిచ్యువేషన్. మ్యాప్స్ అనేవి అనేక రకాల పర్పస్లు, మేజర్గా ఈ 3 బ్రాడ్ కేటగిరీస్ ఉంటాయి. ఒక్క నిమిషం, మీరు కరెక్ట్ వీడియోలోనే ఉన్నారు. నాకు ఒక 5 minutes ఇవ్వండి మాట, నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. సో నేను ఎవరు ఇంతకీ? నేను భాస్కర్, అభిజ్ఞ అకాడమీ ఫౌండర్. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియోని నేనే చేస్తాను. అండ్ మీకు ఇప్పటికే డౌట్ వచ్చి ఉండాలి, ఈసారి ఇంకా ఏ క్లాసెస్ చెప్తుంటారు అనుకుని. ఆబ్వియస్లీ చెప్పేస్తా, నా సర్వీసెస్ అన్నీ కూడా మీకు చెప్పేస్తాను. యాక్చువల్లీ మీరు ఇప్పుడు వింటుంది ఒక డెమో క్లాసు. ఈ క్లాసెస్ నచ్చితే మీరు మిగిలిన క్లాసెస్ కూడా తీసుకొని రావచ్చు. సో మీకు ఇవే క్లాసెస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనే టైటిల్తో నేను హిస్టరీలో నుండి క్లాసెస్ ఉన్నాయి, పాలిటిక్స్ క్లాసెస్, జాగ్రఫీ అండ్ ఎకానమీ, ఇలా 6th class to 10th class వరకు కూడా టోటల్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అంతా ఉంది. సో కాకపోతే ఇది పెయిడ్ క్లాసెస్. యాక్చువల్లీ ఇది 4,999 రూపీస్. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్లాసెస్ తీసుకొని రావచ్చు. సో ఈ క్లాసెస్లో మీకు ఈ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. వీటితో పాటుగా ఇంకొక థింగ్ ఏంటంటే డౌట్ సాల్వింగ్ అనేది చాలామంది చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీకు ఎక్కడ అర్థం కావట్లేదు తెలియదు కదా. నేను డౌట్ సాల్వింగ్ మెయిన్ చెప్తాను. అండ్ ఇంకా వీక్లీ లైవ్ సెషన్స్ కొన్ని ఉంటాయి. ఈ లైవ్ సెషన్స్, లైవ్ కాలింగ్స్ కొన్ని ఉంటాయి. సో వీటిలో మీకు ఏమేమి డౌట్స్ ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవడం జరిగిపోద్ది. సో ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే మీరు క్లాసెస్ తీసుకోవడం మాత్రమే కాదు, మీరు నాతో మాట్లాడచ్చు, మీ డౌట్స్ని కూడా సాల్వ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఈ రకంగా ఇది ఎన్సీఆర్టీ ఫౌండేషన్ గురించి. ఇంతటితో అయిపోయిందేమో అని అనుకుంటున్నారేమో, కాదు. నేను ఇంకా వేరే క్లాసెస్ కూడా చెప్తా. అడ్వాన్స్డ్ టాపిక్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. యూపీఎస్సీ వాళ్ళైతే ఎస్పెషల్లీ వీటిని హ్యాపీగా కళ్ళకి ఎత్తుకొని తీసుకోవచ్చు. యూపీఎస్సీ కానీ, గ్రూప్ 1 కానీ, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. నేను కాంపిటేటివ్కి కాన్సెప్ట్ వైజ్గా చెప్తాను. సో జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ ఏవైతే ఈ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈ కోర్ సబ్జెక్ట్స్ని బ్రహ్మాండంగా చెప్తాను. ఈ క్లాసెస్ అన్నీ కూడాను మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. ఇంత మాత్రమే కాదు, చిన్న సబ్జెక్ట్స్ అని ఫీల్ అవుతున్న మీరు వీటిలో నుండి ఎక్కువ మార్క్స్ వస్తాయి. టు బి ఫ్రాంక్, ఎవరైతే ఈ సబ్జెక్ట్స్ని బాగా కవర్ చేస్తారో వాడికి ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. ఎందుకంటే అందరూ కూడా ఈ సబ్జెక్ట్స్ కవర్ చేస్తారు, కానీ ఈ సబ్జెక్ట్ని కవర్ చేయడం ఒక ఆర్ట్ నేను చేశాను. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాంటి ఈ 3 బ్యూటిఫుల్ క్లాసెస్ మీకు హైగా స్కోరింగ్ పెంచేలాగా నేను చెప్తాను. మెయిన్గా కాన్సెప్ట్తో పాటు స్కోరింగ్ చెప్తాను అండ్ డౌట్ సాల్వింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ కూడా నేను చెప్తూ ఉంటాను. ఇది కూడా మీకు అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. దీంతో పాటుగా ఆన్సర్ రైటింగ్ చాలామంది ఇబ్బంది ఫీల్ అయిపోతూ ఉంటారు. అసలు టెన్షన్ ఏం పడకండి. ఆన్సర్ రైటింగ్కి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. మీకు ఆ విషయం తెలుసా? ఒక న్యూస్ రిపోర్టర్గా నేను బోల్డ్ సార్లు న్యూస్ రాస్తూ ఉంటాను, ఎస్ఏ రైటింగ్స్ రాస్తూ ఉంటాను అండ్ బోల్డ్ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేస్తుంటాను. మీకు విషయం తెలుసా? నేను పార్టిసిపేట్ చేసిన ప్రతి దాంట్లో కూడా నాకంటూ ఏదో ఒక ప్రైజ్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏదైనా ఉండొచ్చు. సో దీనికంటూ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ మీద రాస్తే యూపీఎస్సీ ఎగ్జామినర్ కూడాను మీరు మెప్పించవచ్చు అనమాట. సో అలాంటి కొన్ని ఆన్సర్ రైటింగ్స్ టెక్నిక్స్ ఉంటాయి. వాటిని జస్ట్ ఆ టెక్నిక్స్ తగ్గట్టుగా మీరు రాసేస్తే చాలు, మీకు మార్క్స్ వద్దన్నా సరే పడిపోతాయి అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు 100 మార్క్స్ రావాలనుకుంటే 100కి 80 మార్క్స్ తెప్పించేంత కెపబిలిటీ ఈ ఆన్సర్ రైటింగ్ సిచ్యువేషన్కి ఉంది అనమాట. సో ఈ వెపన్లో మీరు వాడుకోవచ్చు. మిగిలిన 20 మార్క్స్ ఉంది చూసారా, అది మీ టాలెంట్ ఉపయోగపడుతుంది. సో మీకు 80 వరకు మీరు ఎక్కించడానికి నేను హెల్ప్ చేస్తాను. మీరు ఓన్గా ట్రై చేస్తే మీరు మహా అయితే 40 వరకు రీచ్ అవ్వచ్చు. ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్, నా టాలెంట్ అంతా యూజ్ చేసుకుంటే మీరు 80 వరకు రీచ్ అయిపోతారు. సో మీకు హెల్ప్ అవుతుంది. దీంతోపాటుగా యూపీఎస్సీని అచీవ్ చేయాలంటే డెఫినెట్లీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా అచీవ్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ కంపల్సరీ. అది కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో ఎవరికైతే ఈ క్లాసెస్ కావాలి అని అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఒక్క మాటలో ఇప్పటి వరకు జరిగినంత అనాలిసిస్ చెప్పాలనుకుంటే, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఫ్రమ్ 6th class to 10th class ఎవరికైనా కావాలంటే మీరు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనే టైటిల్తో అభిజ్ఞ అకాడమీ యాప్లో క్లాసెస్ తీసుకోవచ్చు. లేదు ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్ అన్నింటిని కూడా ఇండివిజువల్గా తీసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ఇండివిజువల్ ప్రైసెస్ ఉన్నాయి. సో యాప్లో ఇండివిజువల్గా మీరు ఆ ప్రైసెస్ తీసుకోవచ్చు. లేదు సార్ నాకు ఇండివిజువల్గా వద్దు, మొత్తం కలిపి ఏమైనా తీసుకుంటే ఏమైనా ఆఫర్ ఉంటుందంటే ఎస్, ఆబ్వియస్లీ యూపీఎస్సీ బండిల్ అనే పేరుతో ఉంటుంది. సో ఈ బండిల్ ప్రైస్ అంతే 13,999. సో ఈ ప్రైస్కి మొత్తం మీకు యూపీఎస్సీలో ఉన్న ప్రతి సబ్జెక్టు కూడా మీకు వచ్చేస్తుంది. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, నా మూడ్ బాగుంటే మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను వీటితో పాటుగా. ఓకేనా? అండ్ మీకు ఈ యూపీఎస్సీ బండిల్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక ఏంటిదంటే, ఈ వెపన్స్ ఉన్నాయి కదా, ఆన్సర్ రైటింగ్ ప్లస్ పీవైక్యూ అనాలిసిస్, అది కూడా ఇచ్చేస్తాను. ఎవరికి కేవలం యూపీఎస్సీ బండిల్ తీసుకున్న వాళ్ళకి ఎన్సీఆర్టీస్
పీవైక్యూస్, నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్, ఈ 3 బండిల్స్ ఉంటాయి. ఈ 3 బండిల్స్ కూడా మీకు ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా సరే యూపీఎస్సీ నా చేతుల మీద మీకు జరిగిపోవాలనుకుంటే మీరు హ్యాపీగా వచ్చేయచ్చు. సో మీ టైం నేను ఎక్కువ తీసుకోలేదు, చాలా ఉపయోగకరమైన మాటలు చెప్పాను. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్ ఓపెన్ చేయండి. సార్ ఈ క్లాసెస్ ఎలా ఉంటాయి అనే విషయం మీకు కావాలంటే ఇక్కడ మీకు కొన్ని టెస్టిమోనియల్స్ ఇస్తాను, టెస్టిమోనియల్స్ చూడండి, మీరు హ్యాపీగా మీ ఇచ్చే చాయిస్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ బాయ్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రైజ్ అయ్యి ఉంటుంది, అసలు ఇందాక నుండి మ్యాప్ అంటున్నాం కాబట్టి మ్యాప్ అంటే మాకేంటో అర్థమైంది, దాన్ని ఒక మంచి సెంటెన్స్లో చెప్పండి సార్ అనుకోని మీకు అడిగితే సింపుల్గా చెప్తాను చూడండి. మ్యాప్ అనేది ఒక రిప్రజెంటేషన్. దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఎర్త్ యొక్క సర్ఫేస్ని రిప్రజెంట్ చేస్తుంది. అది కూడా దేంతో? డ్రాయింగ్ యూజ్ చేసుకుని ఆ ఎర్త్ సర్ఫేస్ని యూజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఇండియా అనుకోండి. ఇండియాకి సంబంధించినంతవరకు కూడా నేలనంతటిని కూడా నీట్గా ఇలా డ్రాయింగ్ రూపంలో మనకి చూపించేస్తుంది అనమాట, ఇండియాకి సంబంధించినంతవరకు కూడా. ఓకే, అయితే ఈ నేలని మనకు నచ్చినట్టు డిజైన్ చేయరు. మీరు కావాలంటే ఎన్ని మ్యాప్లు చెక్ చేసుకున్నా సరే ఇండియాకి సేపు నేను డ్రా చేశాను అనుకోండి, ప్రతిసారి కూడా ఒక్కొక్క సేప్ వచ్చేస్తుంది ఇండియాకి. ఓకే, నేను డ్రా చేస్తే ప్రతిసారి కూడా ఒక్కొక్క షేప్ వస్తుంది. కానీ అదే దీన్ని జియాలజిస్టులకు కానీ లేకపోతే ఎవరైతే మ్యాప్ ఎక్స్పర్ట్లు ఉన్నారో వాళ్ళకి ఇస్తే మాత్రం ఎవ్రీ టైం ఒకటే ప్యాటర్న్లో ఇస్తారనమాట. దానికి మెయిన్గా రీజన్ ఏంటంటే స్కేల్ ఉంటుంది. సో ఆ స్కేల్ ప్రకారంగా వాళ్ళు డ్రా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కేల్ ఎలాగంటే ఈ రెండింటి మధ్య లెంత్ అనేది 5 సెంటీమీటర్స్ ఉండాలి అని ట్రై చేస్తారనుకో, అలానే ప్లాన్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, వన్స్ ఇండియన్ మ్యాప్ నీట్గా డ్రా చేసిన తర్వాత దాన్ని పెంచుకోవాలంటే అదే ప్యాటర్న్లో పెరుగుతుంది, తగ్గించాలంటే అదే ప్యాటర్న్ తగ్గిస్తుంది. సో అర్థమవుతుందా? పెరగాలన్నా తగ్గాలన్నా ఇదే స్కేల్, ఇదే సిచ్యువేషన్, ఈ రకంగా ఉంటుంది. సో ఈ స్కేల్ అంటే ఏంటి అనే దాన్ని ఇంకా సెప్ట్లో ఇంకా నీట్గా చెప్పేస్తాను. ప్రజెంట్ మాత్రం స్కేల్ గురించి విడిచిపెట్టండి. సో మ్యాప్స్ అనేవి ఆన్ ది బేసిస్ ఆఫ్ స్కేల్స్ మీద డిజైన్ చేస్తారనే విషయం గుర్తుపెట్టుకోండి. సో 5 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ ఇలా స్కేల్ని యూజ్ చేసుకుని డిజైన్ చేస్తారు. ఒక మాటలో చెప్పిన మ్యాప్ అంటే ల్యాండ్ సర్ఫేస్ యొక్క రిప్రజెంటేషన్. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే డ్రాయింగ్ని యూజ్ చేసుకుని ల్యాండ్ సర్ఫేస్ని, ఎర్త్ సర్ఫేస్ని డ్రా చేస్తారనమాట. ఓకే, ఇది సిచ్యువేషన్. అది కూడా స్కేల్ని యూజ్ చేసుకుని. అయితే ఈ మ్యాప్ యొక్క మేజర్ థింగ్స్ ఏం చేస్తుంది? సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఈ మ్యాప్ ఏం చేస్తుంది? మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఈ మ్యాప్ ఒక స్మాల్ ఏరియాకి సంబంధించినంతవరకు కూడా బోల్డ్ విషయాలు చెప్పేస్తుంది. ఇంతకుముందు మీకు ఇండియాకి సంబంధించిన మ్యాప్ మీరు ఓపెన్ చేశారనుకోండి, మొత్తం ఇండియాకి సంబంధించిన మ్యాప్లో ఉన్న ఏ స్టేట్స్ ఉన్నాయి, ఏ క్యాపిటల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఏరియా ఉంది, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుందా? ఇదంతా కూడా ఫ్యాక్ట్సే కదా. ఆ ఫ్యాక్ట్స్ అన్నిటినీ కూడా ఇచ్చేసింది అనమాట. ఇది సిచ్యువేషన్. మీరు కానీ మ్యాప్స్కి సంబంధించి ఏదైనా ఒక బుక్ కొనుక్కోవాలనుకున్నారనుకో, అట్లాస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ అట్లాస్ అనేది ఏం చేస్తుంది అంటే మ్యాప్స్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని కూడా ఒక దగ్గర డ్రా చేస్తుంది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే అట్లాస్ అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మ్యాప్ బుక్. సో దీంట్లో ఏం చేస్తారు? మీరు వరల్డ్కి సంబంధించిన అట్లాస్ లేదంటే ఇండియాకి సంబంధించిన అట్లాస్ తీసుకుంటే ఏం చేస్తే తెలుసా? మొత్తం ఇండియాకి సంబంధించిన అన్ని రకాల మ్యాప్స్ ఉంటాయి కదా, ఏవైతే ఇప్పటి వరకు పబ్లిక్ అవైలబుల్గా ఉంటాయో ఆ మ్యాప్స్ అన్నీ కూడాను ఒక దాంట్లో పెట్టేసి ఉంచుంటారు అనమాట. సో ఈ రకంగా ఇది ఒక సింపుల్గా చెప్పాలంటే మ్యాప్ బుక్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న అట్లాస్ చూపిస్తాను. ఇక్కడ ఒక అట్లాస్ ఉంది. ఈ అట్లాస్ ఏం చేస్తున్నాడంటే వీడు వరల్డ్కి సంబంధించినంతవరకు కూడా చూడండి, జాగ్రఫీ తీసుకుంటున్నాను. జాగ్రఫీలో సమ్ ల్యాండ్ ఫామ్ తీసుకుంటున్నాను. ల్యాండ్ ఫామ్కి సంబంధించిన మ్యాప్, ఏదైనా మ్యాప్ చూద్దాం. మ్యాప్ ఇవ్వలేదు కానీ వీడు కంట్రీస్కి సంబంధించిన మ్యాప్ బాగుంటుందేమో చూద్దాం. ఆల్ కంట్రీస్ తీసుకొని ఇండియాకి సంబంధించిన మ్యాప్ ఉంటుందో లేదా చెక్ చేద్దామా? GHINDA ఇండియా. ఓకే, చూడండి ఇండియాకి సంబంధించిన మ్యాప్ వచ్చింది. ఈ ఇండియాకి సంబంధించిన మ్యాప్లో చూసుకున్నట్లయితే మేజర్గా అన్నీ కవర్ చేశారనమాట. సో ఒక రకంగా ఇవన్నీ ఉన్నాయి సిచ్యువేషన్. సో మీకు అర్థమైంది కదా, అట్లాస్ అంటే ఏంటంటే సింపుల్గా ఒక మ్యాప్ బుక్. మరి యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, లేదంటే నా అండర్లో గైడెన్స్ కిందకి వెళ్తున్న వాళ్ళు, నా అండర్లో యూపీఎస్సీకి అటెంప్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు, నేను సజెస్ట్ చేసే బెస్ట్ అట్లాస్ బుక్ ఏంటంటే ఇదిగో, నేను సజెస్ట్ చేసే బుక్ అయితే ఇది. సో ఓరియంట్ స్వాన్ బ్లాక్ స్వాన్ అనమాట. ఓరియంట్ బ్లాక్ స్వాన్ స్కూల్ అట్లాస్ బుక్. సో ఈ బుక్ బాగుంటుంది. సో ఈ బుక్లో మంచి డయాగ్రమెటిక్గా మంచి సింపుల్గా ఉండేటట్లుగా ఉంటుంది. సో ఈ అట్లాస్ తీసుకోండి, మీకు చాలా బాగుంటుంది.
ఒక్కసారి మీరు చిన్నపిల్ల అయినప్పటికీ కూడా మీరు ఈ బుక్ కొనుక్కోండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మీ దగ్గర ఈ బుక్ ఉండిపోద్ది. మీరు ఎవరికి అడిగినా సరే మ్యాప్ రిలేటెడ్గా వర్క్ చేసుకోవాలంటే ఈ బుక్ ఇంకా అలా మిగిలిపోద్ది. హ్యాపీగా వాళ్ళు అన్ని మ్యాప్స్ చూస్తారు. దీంట్లో మీకు ఇండియాకి సంబంధించిన ఫిజికల్ మ్యాప్స్ కానీ, పొలిటికల్ మ్యాప్స్ కానీ అన్నీ కనిపిస్తాయి. అంటే ఇండియాకి సంబంధించిన డిస్ట్రిక్ట్కి సంబంధించిన మ్యాప్ కానీ, లేకపోతే ఇండియాకి సంబంధించిన రివర్స్ మ్యాప్, ఇండియాకి సంబంధించిన మౌంటైన్స్ మ్యాప్, ఇండియాకి సంబంధించిన డెసర్ట్స్ మ్యాప్, ఇలా రకరకాలవన్నీ కనిపిస్తాయి. బోల్డ్ ఉంటుంది, మంచి నాలెడ్జ్ అనమాట. బోల్డ్ ఫ్యాక్ట్స్తో ఉంటాయి కదా, ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే మీరు ఏ మ్యాప్ అబ్జర్వ్ చేసినా సరే ఈ మూడే మీకు బాగా కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే సింబల్స్ మీకు బాగా కనిపిస్తాయి ఏ మ్యాప్ అబ్జర్వ్ చేసినా, మీరు టోటల్గా చూసినా. అండ్ డైరెక్షన్ చూపిస్తుంది అనమాట. సో ఇటువైపు నార్త్ అనేది, లేకపోతే ఇటువైపు నార్త్ ఉంటుంది, ఇటువైపు ఈస్ట్ ఉంటుంది, ఇటువైపు వెస్ట్ ఉంటుంది, ఇటువైపు సౌత్ ఉంటుంది. ఇలా డైరెక్షన్స్ మనకు చూపించేస్తుంటుంది. అండ్ అన్నిటికన్నా మంచి డిస్టెన్స్, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూపిస్తాయి. సో మ్యాప్ మనకి ఏం చూపిస్తుంది అంటే ఒక డిస్టెన్స్, ఇంకొక డైరెక్షన్, ఇంకొకటి సింబల్స్. కావాలంటే చెక్ చేద్దాం ఇంతకుముందు చూపించిన మ్యాప్స్ అన్నీ కూడాను. ఇక్కడ కనిపిస్తున్న ఇండియా మ్యాప్ చూడండి. ఇండియా మ్యాప్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సింబల్స్ అన్నాను కదా, ఇక్కడ ఏదైతే స్టార్ సింబల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడాను వాటి క్యాపిటల్స్ లాగా అనమాట. సో చూడండి ఈ స్టార్ సింబల్స్. నెక్స్ట్ ఇక్కడ వీటికి డిస్టెన్స్ అని చెప్పాను కదా, చూసారా డిస్టెన్స్ ఏ రకంగా చూపిస్తుంది. ఈ స్కేల్ అనేది 400 కిలోమీటర్స్ 400 మైల్స్ అనే సిచ్యువేషన్ రూపంలో డిస్టెన్స్ అనేది చూపించాడు. మరి డైరెక్షన్ ఏది సార్ అనుకున్నంటే ఇదిగో ఇక్కడ డైరెక్షన్ ఇచ్చాడు అనమాట. సో ఈ పైకంతా కూడా నార్త్ సైడ్ అనుకున్నాం. ఒక్కసారి నార్త్ సైడ్ డైరెక్షన్ ఇచ్చేస్తే మిగిలిన రైట్ సైడ్ ఏంటి, లెఫ్ట్ సైడ్ ఏంటి, పైకి ఏంటి, కిందకి ఏంటి అన్నీ కూడా అర్థమైపోతాయి. సో అర్థమవుతుంది కదా, ఒక డైరెక్షన్ ఇచ్చాడు, ఇంకొకటి సింబల్స్ ఇచ్చాడు, దాని తర్వాత డిస్టెన్స్ అనేది ఇచ్చాడు. ఇంకా కొన్ని మ్యాప్స్ చూపిస్తా. నెక్స్ట్ ఈ మ్యాప్ చూడండి. ఇక్కడ ఈ మ్యాప్లో చూడండి, ఇక్కడ నార్త్ అనే డైరెక్షన్ ఇచ్చాడు. అండ్ సింబల్స్ కావాలి కదా, చూడండి ఇవన్నీ కూడా సింబల్స్ కేటగిరీ కిందకి వస్తాయి. ఎందుకంటే ఈ డార్క్ బ్లూ దేని గురించి, ఇది దేని గురించి, ఇది దేని గురించి, ఇది దేని గురించి, ఇలా సింబల్స్ మనకి ఇచ్చాడు. నెక్స్ట్ డిస్టెన్స్ అన్నాను కదా, ఇదిగో చూడండి ఇదంతా కూడా డిస్టెన్స్ అనమాట. ఎంత దూరం వెళ్తే ఎంత డిస్టెన్స్ అనేది క్లియర్గా ఇచ్చేసాడు సిచ్యువేషన్. మీకు బాగా చూపించడానికి ఒక అసలు సిసైన్ అయిన మ్యాప్ తీసుకుని వచ్చాను. సో ఈ మ్యాప్లో మీకు ట్రూ సింబల్స్ ఏంటో కనిపిస్తాయి. ముందు ఇక్కడ నార్త్ డైరెక్షన్ మీకు కనిపిస్తుందా, డైరెక్షన్ ఇచ్చాడు. దాంతోపాటుగా డిస్టెన్స్ అనేది సంగతి ఇక్కడ చూస్తే మ్యాప్ నాట్ టు స్కేల్ అని ఇచ్చాడు. సో ఇది కరెక్ట్గా స్కేల్ ప్రకారం ఇవ్వలేదు, అంటే కరెక్ట్ డిస్టెన్స్ బట్టి ఇవ్వలేదు. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది మనకు కరెక్ట్గా తెలియదు. కానీ సింబల్స్ అనేది చూద్దామా, ఇక్కడ సింబల్స్ బాగా కనిపిస్తాయి చూద్దాం. ఇక్కడ సింబల్స్ ఏమి ఇచ్చిందంటే మామూలు డాట్స్ అనేవి ఇంటర్నేషనల్ బౌండరీస్, స్టార్ ఉన్నాయి కదా, ఈ స్టార్ అనేవి ఆటోమొబైల్స్ అనమాట. సో నేనేం మ్యాప్ తీసానంటే ఇండియాకి సంబంధించిన ఇండస్ట్రీస్ మ్యాప్ చూసాను. చెన్నైలో మనకి ఆటోమొబైల్స్ అంటే కార్లు, బైకులు వీటిని తయారు చేసే లొకేషన్స్ ఉన్నాయంట. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, ఇంకా చూద్దాం. నెక్స్ట్ షిప్స్కి సంబంధించినవి ఎక్కడ ఉన్నాయి, ఒకటి కొచ్చిలో ఉంది, షిప్ విశాఖపట్నంలో ఉంది. సో 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా చూద్దాం మిషన్కి సంబంధించిన టూల్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, ఒకటి చెన్నైలో, ఇంకొకటి ఇక్కడ బెంగళూరులో, ఇంకొకటి హైదరాబాద్లో, ఇంకొకటి పూణేలో, ఇంకొకటి కాన్పూర్లో. ఇంకేం గమనించవచ్చు, అల్యూమినియంకి సంబంధించినవి గ్రీన్ కలర్ కదా, అల్యూమినియం. సో మీకు అర్థమవుతుంది కదా, సింబల్స్ ఇవ్వడం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో వాడే ఇచ్చేస్తాడు సింబల్స్, సింబల్ దేనికోసమో, దాని యొక్క స్కేల్ అంతా, దాని యొక్క డైరెక్షన్ ఏంటి అనేది ఇచ్చేస్తాడు. సో ఈ 3 కూడా బాగా కనిపిస్తాయి. డిస్టెన్స్ అనే పాయింట్ గురించి ఇంకా నీట్గా చెప్తా. ఇంతకుముందు మీకు ఒక మాట చెప్పాను స్కేల్ అనుకుని. ఎందుకు ఈ స్కేల్ అనే దాన్ని వాడాల్సి వస్తుందంటే, ఒకటి చెప్పండి, ఒక పెద్ద ఏరియా, ఊరంత పెద్ద ఏరియాని, దేశమంతా దాన్ని చిన్న పేపర్లో పెట్టాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్. సో అలా జరగాలి అంటే ఇక్కడ సింపుల్గా ఫాలో అయ్యేది ఏంటంటే స్కేల్ అనే దాన్ని మనం ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే ఇండియాకి సంబంధించినంత కూడా కొన్ని సార్లు ఏం చేస్తారు తెలుసా, స్కేల్ వాడేస్తారు. 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు ఒక 100 కిలోమీటర్లు అని అనుకున్నాం అనుకో, అప్పుడు మనం డ్రా చేసే వచ్చాము సింపుల్గా. అప్పుడు ఏంటి, ఒక 7 సెంటీమీటర్స్ని డ్రా చేసి ఇండియాకి సంబంధించి ఒక 700 కిలోమీటర్లు అని అనుకో, అప్పుడు 7 సెంటీమీటర్స్ మ్యాప్లో దాన్ని పెట్టవచ్చు. అర్థమవుతుందా? అప్పుడు నేను ఇక్కడ 1 సెంటీమీటర్ కదిలితే దీంట్లో 100 కిలోమీటర్స్ దాటినట్టుగా ఫీల్ అయిపోతుంది అనమాట. ఇలా స్కేల్ ఒక మాటలో చెప్పాలంటే ఇది రేషియో అనమాట. రేషియో ఆఫ్ యాక్చువల్ డిస్టెన్స్ అండ్ ఇమాజినరీ డిస్టెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నువ్వు 1 సెంటీమీటర్ ఈక్వల్స్ 100 కిలోమీటర్స్ ఎప్పుడైతే నువ్వు ఫిక్స్ చేస్తావో, ఇక నువ్వు మ్యాప్లో ఎక్కడికి 5 సెంటీమీటర్స్ 500 కిలోమీటర్స్ వెళ్ళిపోయినట్టే అలా ఉంటుంది. అయితే ఈ స్కేల్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఎందుకు ఈ స్కేల్లో 2 టైప్స్ ఉంటాయంటే, కొన్నిసార్లు స్కేల్ అనేది మరీ చిన్నగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇండియా లాంటి పెద్ద దేశాల కోసము, వరల్డ్ కోసం తీసుకునేటప్పుడు అప్పుడు ఏమవుతుంది తెలుసా, 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1000 కిలోమీటర్స్ కూడా అవుతుంది. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి,
1000 కిలోమీటర్స్ కూడా చాలా చిన్న పార్ట్గా మనం చేసుకున్నాం, చాలా చిన్న ముక్కగా, అర్థమవుతుందా, చాలా చిన్నగా. కానీ ఇలాంటి వాటిని ఏమంటామంటే స్మాల్ స్కేల్ అంటాం. సో ఈ టైప్ వాటిని స్మాల్ స్కేల్ అంటాం, చాలా చిన్న ముక్క. లేదా కొన్ని సార్లు ఉంటాయి, కొన్ని దగ్గరలో మ్యాప్ అనేది అంత మరీ చిన్నగా చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 500 మీటర్స్ అని అనుకుంటా. ఇది నీ విలేజ్కి సంబంధించిన మ్యాప్ గీయాలనుకున్నాం అనుకో, చాలా సింపుల్గా అవుతుంది అనమాట. సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు జస్ట్ 500 మీటర్స్, అంటే ఒక 1/2 కిలోమీటర్ కూడా కాదు. కాబట్టి మ్యాప్ అనేది ఇది లార్జ్ స్కేల్, ఇవి లార్జ్ స్కేల్ అనమాట. సో కాన్సెప్ట్ అర్థమైందా? ఎప్పుడైతే 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1000 కిలోమీటర్, 2000 కిలోమీటర్స్, 3000 కిలోమీటర్, ఇలా చాలా పెద్ద నెంబర్స్ తీసుకుంటామో అప్పుడు మ్యాప్లో దాని యొక్క చిన్న సెంటీమీటర్ జరిగినా చాలా ఇదవుతుంది. కాబట్టి చాలా స్మాల్ స్కేల్లో ఉంది సిచ్యువేషన్, చిన్నది జరిగినా చాలా పెద్దది. కానీ లార్జ్ స్కేల్ మ్యాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కొలత అనేది లార్జ్గా తీసుకుంటారు. దీన్ని బట్టి ఏమవుతుంది, 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు పెద్దగా ఫరక్ ఏం పడదు. సో ఇది సిచ్యువేషన్. కొన్ని మ్యాప్స్ చూపిస్తా మీకు. బెస్ట్ ఎగ్జాంపుల్కి ఒక మ్యాప్ తీసుకొని వచ్చింది చూడండి. ఇది వైజాగ్ మ్యాప్. ఇదే వైజాగ్ని ఇక్కడ చూస్తే ఇండియా మ్యాప్లో చూసుకున్నట్లయితే స్కేల్ చూడండి, 1 సెంటీమీటర్ అనేది 500 కిలోమీటర్స్ నుండి 1000 కిలోమీటర్స్ మధ్యలో ఉంది సిచ్యువేషన్, అర్థమవుతుందా? సో ఏదైతే వైట్ కలర్ బాక్స్ ఉందో ఇది 1000 కిలోమీటర్స్, అంటే 1 సెంటీమీటర్ అనేది 1000 కిలోమీటర్లు డిస్టెన్స్ని చూపించేస్తుంది. అంటే ఇండియా అంతటిని కూడా ఎంతలా మాడతెట్టేసారో చూడండి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తీసుకున్నామో అక్కడ చూడండి, ఇక్కడ 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 200 కిలోమీటర్ ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది. సో 1 సెంటీమీటర్ 200 కిలోమీటర్. కానీ ఇక్కడ ఈ మ్యాప్కి వచ్చినప్పుడు వైజాగ్ మ్యాప్ని ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 5 కిలోమీటర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మీకు దీనివల్ల ఉపయోగం ఏంటి అని అనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద వైజాగ్ రైల్వే స్టేషన్ అనుకుందాం. వైజాగ్ రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంది. అండ్ దిస్ ఈజ్ ద వైజాగ్ బస్ స్టాండ్ అనుకుందాం. ఓకే, బస్ స్టాండ్. మీరు మ్యాప్లో ఏం చేస్తారంటే స్కేల్ పెట్టి కొలిచినప్పుడు మీకు ఈ రెండింటి మధ్య కూడా డిస్టెన్స్ అనేది 1 సెంటీమీటర్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, ఈ మ్యాప్లో ఆల్రెడీ 1 సెంటీమీటర్ అంటే 10 కిలోమీటర్స్ అని చెప్పాడు. కాబట్టి అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది, ఓహో రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి 10 కిలోమీటర్స్ ఉంది ఆ డిస్టెన్స్ అనుకో, మీకు అర్థమవుతుంది. ఓకేనా? లేదు ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది అండ్ చివరాఖరికి ఇక్కడ ఒక ఊరు ఉంది. ఈ ఊరు పేరు సమ్ విజయనగరంకి ఎంట్రన్స్ ఊరు అనుకుందాం. లైక్ ఏదైనా ఒక ఊరు పెద్ద ముసిరివాడ ఇలా సంథింగ్ అనుకుందాం. ముసిరివాడ. ఓకే, ముసిరివాడ. మీరు స్కేల్లో చెక్ చేసినప్పుడు ఈ రెండింటికి డిస్టెన్స్ మీకు ఎంత వచ్చిందో తెలుసా? ఒక 10 సెంటీమీటర్స్ వచ్చింది అనుకుందాం. ఓకే, ఒక 10 సెంటీమీటర్స్. అప్పుడు మీకు ఇమీడియట్గా ఏం తెలుసు, 1 సెంటీమీటర్ అనేది 10 కిలోమీటర్స్ అయితే 10 సెంటీమీటర్స్ ఇప్పుడు ఏమవుతుంది 100 కిలోమీటర్స్. అంటే ఈ రెండింటికి దూరం 100 కిలోమీటర్స్ అనుకుని మీరు ఊహించుకోగలరు. అర్థమవుతుంది? స్కేల్ తెలియడం వల్ల ఎగ్జాక్ట్గా లాభం ఇది. సో దీన్ని బట్టి మ్యాప్స్కి సంబంధించినంత వరకు కూడా స్కేల్ ఈ రకంగా ఉపయోగపడుతుంది. సో ఆర్మీ మ్యాప్స్ కానీ లేదంటే డిఫెన్స్ మ్యాప్లు కానీ వాళ్ళు స్కేల్ చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. సో దాన్ని బట్టి వాళ్ళు క్లియర్గా అంచనా వేసుకోగలరు అనమాట, ఇక్కడ నుండి ఎంత దూరం వెళ్తే ఈ రకంగా ఉంటుంది అని. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే దీంట్లో ఏది లార్జ్ స్కేల్ ఏది స్మాల్ స్కేల్ చెప్పండి. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. ఇక్కడ 1 సెంటీమీటర్ 1000 కిలోమీటర్ ఇలాంటి బిగ్ నెంబర్స్ తీసుకున్నారు కాబట్టి ఇది చాలా స్మాల్ స్కేల్ అనమాట. సో స్మాల్ స్కేల్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా స్మాల్గా దొరుకుతుంది. మీరు ఎదిగితే ఏం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది? అదే దిస్ ఈజ్ ద మ్యాప్ చూడండి, దిస్ ఈజ్ ద మ్యాప్, ఇది లార్జ్ స్కేల్. ఇక్కడ 1 సెంటీమీటర్లోనే మీకు బోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. 1 సెంటీమీటర్ అంటే 10 కిలోమీటర్స్ కాబట్టి 10 కిలోమీటర్స్ని మీరు చాలా ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద మ్యాప్ అనమాట. అది సిచ్యువేషన్. ఇది లార్జ్ స్కేల్, లార్జ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. స్మాల్ స్కేల్ స్మాల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అయితే మ్యాప్లో మనకి డైరెక్షన్స్ కూడా ఉపయోగపడతాయి అనమాట. సో డైరెక్షన్స్ అంటే చూడండి, ఈ నార్త్ కానీ ఒక్క నార్త్ వెళ్ళిపోతే దానికి రైట్ సైడ్ ఈస్ట్, దానికి లెఫ్ట్ సైడ్ వెస్ట్, దానికి కింద సైడ్ సౌత్ అనే విషయం తెలిసిపోద్ది. అండ్ నార్త్కి ఈస్ట్కి మధ్యలో నార్త్ ఈస్ట్, నార్త్కి వెస్ట్కి మధ్యలో నార్త్ వెస్ట్, నార్త్కి ఈస్ట్కి వెస్ట్కి మధ్య సౌత్ ఈస్ట్, సౌత్కి వెస్ట్కి మధ్య సౌత్ వెస్ట్. సో ఈ రకంగా ఈ 8 డైరెక్షన్స్ గురించి కూడా మనకు తెలిసిపోతాయి. వీటిని ఏమంటామంటే కార్డినల్ పాయింట్స్ అంటారు. సో కార్డినల్ పాయింట్స్ అన్నా కార్డినల్ డైరెక్షన్స్ అన్నా ఏమైనా అనొచ్చు. సో మనకు మేజర్ డైరెక్షన్స్ 4 అయితే దాని మధ్య ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అనేవి 4, టోటల్గా మనకి 8 డైరెక్షన్స్ ఉంటాయి. ఈ 8 డైరెక్షన్స్ని దానికంటూ ఒక ఫ్యాన్సీ నేమ్ అంటే మ్యాప్స్ పాయింట్లో కార్డినల్ పాయింట్స్ అని అంటారు. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్కి సంబంధించి స్కేల్ కూడా ఇచ్చాడు. సో స్కేల్ ఎంతంటే 1 సెంటీమీటర్ ఈక్వల్స్ 10 మీటర్స్ అనమాట. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ షాప్ దగ్గర ఉన్నావు. షాప్ దగ్గర ఉన్నప్పుడు ఈ అనే ప్లేస్లో ఉన్నప్పుడు నీకు చెప్తారు అనమాట, ఈ అనే ప్లేస్లో నుండి వెస్ట్ సైడ్ వెళ్ళు, ఇది నార్త్ కదా, నువ్వు ఈ ప్లేస్ దగ్గర ఉన్నావు, నార్త్ సైడ్ నువ్వు ఫేస్ ఉంటే నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్ళురా అనుకుని అంటాడు. అంటే ఈస్ట్ సైడ్ వెళ్ళు అనుకుని అంటే అప్పుడు నువ్వు చక్కగా అనమాట వెస్ట్ సైడ్ కదా, ఇది ఈస్ట్, ఇది సౌత్. సో మనం ఏం చేద్దామంటే ఈ మ్యాప్ని యూజ్ చేసి
మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఆర్కేడ్ దగ్గర ఉన్నప్పుడు ఈ మ్యాప్ మీరు చూసేస్తారు కదా. పోస్ట్ యార్డ్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ వెస్ట్ సైడ్ వెళ్ళాలి. వెస్ట్ సైడ్కి వచ్చిన తర్వాత వికాస్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నార్త్ వైపు వెళ్ళండి. ఎప్పుడైతే షాప్ క్లోజ్ అయిపోద్దో అప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెస్ట్ సైడ్ వెళ్ళండి. అక్కడ నుండి మళ్ళీ నార్త్ వైపు వెళ్ళండి. అంటే ఈ రకంగా పోస్ట్ ఆఫీస్ వస్తుంది. సో ఇవో సరదాగా చెప్పాను, మీకు నచ్చినట్టుగా వెళ్ళొచ్చు. మీరు బెస్ట్గా ఈ మ్యాప్స్ని ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే జూలో చూడొచ్చు. ఎందుకంటే జూలో తిరిగినప్పుడు రోజంతా కంప్లీట్ అయిపోతుంది కదా, సరదా తీరిపోద్ది. అలాంటి జూలో కూడా చూడొచ్చు అనమాట. అండ్ థర్డ్ మోస్ట్ థింగ్ ఏంటంటే సింబల్స్ ఉంటాయి. సో మ్యాప్లో మనకు సింబల్స్ అనమాట చాలా ఫిక్స్. అయితే మీరు తయారు చేసుకున్న మ్యాప్కి మీరు నచ్చిన సింబల్స్ వేసుకోవచ్చు. కానీ ఇంటర్నేషనల్గా కొన్ని మ్యాప్స్ తయారు చేస్తారు కదా, వాళ్ళు మాత్రం ఈ మ్యాప్సే ఫాలో అవుతారు. ఎందుకంటే వాళ్ళు ముందుగానే ఒక సిచ్యువేషన్ పెట్టుకున్నారంట. ఇది కన్వెన్షనల్ సింబల్స్ అంటారు. అంటే యూజువల్గా ఈ సింబల్స్ మాత్రమే యూజ్ చేస్తాం అనుకుని ఇంటర్నేషనల్ సిస్టంలో ఫిక్స్ అయిపోయారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందులో ఉన్న సింబల్స్ అన్నీ కూడా హెల్ప్ అవుతాయి. నేర్చుకుంటే హ్యాపీగా నేర్చుకోవచ్చు అనమాట. ట్రీస్కి ఈ సింబల్ మాత్రమే, గ్రాస్కి అయితే ఈ సింబల్ వేస్తారు. సో ఎక్కడైనా జనాలు ఎక్కువగా ఉంటే, టౌన్ లాగా ఉంటే దానికి ఈ సెటిల్మెంట్స్ అంటారు. ఎక్కడైనా ఏవైనా గ్రేవ్ యార్డ్స్, సమాధులు, చనిపోయిన బరియల్ యార్డ్స్ ఉంటే అక్కడ ఈ సింబల్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్కి, టెలిగ్రాఫ్ ఆఫీసు, పోలీస్ స్టేషన్. సార్ టెలిగ్రాఫ్ ఆఫీస్ ఇప్పుడు రోజుల్లో యూజ్ చేయట్లేదు కానీ పోలీస్ స్టేషన్కి ఈ సింబల్. నెక్స్ట్ టెంపుల్కి, చర్చ్కి, మసీదుకి అదే రకంగా ఛత్రి అంటే నాకు కూడా తెలియదు, నాకు తెలిసి పంజాబ్ వాళ్ళదా, నాకు తెలియదు సరిగ్గా. అండ్ రివర్స్కి అయితే ఇది బెల్స్ ఉంటాయి, ట్యాంక్స్, కెనాల్స్, బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మ్యాప్స్లో మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది, రైల్వే స్టేషన్ మ్యాప్స్ ఇవన్నీ కూడాను. అండ్ బౌండరీస్కి సంబంధించినంతవరకు ఇక్కడ మ్యాప్స్ చూడండి మెయిన్గా కూడాను. సో మధ్యలో చుక్కుండే ఈ రకంగా ఉంటే ఇవి బౌండరీస్. అండ్ ఇంటర్నేషనల్గా అయితే ఇవి, ఓకే. అండ్ డిస్ట్రిక్ట్ స్టేట్కి అయితే ఇది. ఒకసారి మన దేశానికి సంబంధించిన పొలిటికల్ మ్యాప్ చూద్దాం. ఇక్కడ గమనించరా, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన వన్ ఆఫ్ ది మ్యాప్ అనమాట. సో ఇక్కడ చూడండి మేజర్గా స్టేట్ బౌండరీస్ అనేవి ఇలా చుక్కలుగా పెట్టడా. సో ఈ రకంగా చుక్కలుగా ఉంటే మనకు అర్థమైపోద్ది ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బౌండరీస్ అనుకుని. ఓకే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బౌండరీస్ ఓకే, కానీ మధ్యలో డిస్ట్రిక్ట్స్ మధ్య కూడా బౌండరీస్ ఉన్నాయి కదా. డిస్ట్రిక్ట్ మధ్యలో బౌండరీస్ ఉండడానికి ఇలాంటి వేరే చుక్కలు పెట్టాడు. సో కొద్దిగా థీమ్ తగ్గించేసి, ఓకే. దాంతోపాటుగా ఇక్కడ చూడండి మన స్టేట్ క్యాపిటల్స్కి ఈ రకమైన సింబల్ వాడాడు. ఇది హైదరాబాద్, ఇది వైజాగ్ అని పెట్టుకున్నాడు. కానీ ప్రజెంట్ అమరావతి మ్యాప్ అయితే ఇక్కడ పెట్టుకోవాలంట. రెండింటికి ఈ సింబల్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఇదే మ్యాప్లో ఇంకేం సింబల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, వీటిని ఏమంటారంటే హైవేస్ అంటారు. సో నేషనల్ హైవేస్ ఇలాంటివన్నీ కూడాను. సో ఈ రోడ్లన్నీ ఇలా కనిపిస్తాయి. అండ్ ఇంకొన్ని మ్యాప్లో అయితే రైల్వే లైన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి రెడ్ కలర్లో చిన్నగా కనిపిస్తుంది కదా, ఇది రైల్వే లైన్స్. సో ఇక్కడ వైజాగ్ నుండి మొదలెడితే మనకి రైల్వే లైన్, కొద్దిగా క్లారిటీ లేదు కానీ రైల్వే లైన్. సో ఈ మ్యాప్ని యూజ్ చేసి మనం చెప్పొచ్చు అనమాట. ఇంకా రోడ్స్ ఏవైనా ఉన్నాయా, వైట్ కలర్లో ఒక తిన్ని లైన్స్ కనిపిస్తుంది కదా, ఈ వైట్ కలర్ లైన్స్ అన్నీ కూడాను రోడ్స్ అనమాట ఇలా. సో ఈ సింబల్స్ మీకు గమనించారు కదా. సో ఈ రకంగా అనమాట మీకు రోడ్స్కి, ఇంటర్నేషనల్ బౌండరీస్కి ఇదని చెప్పొచ్చు. అండ్ రోడ్స్లో 2 టైప్స్ ఆఫ్ రోడ్స్ ఉంటాయి. ఒకటి మెటల్ రోడ్డు, ఇంకొకటి కాంక్రీట్ రోడ్డు. మెటల్ రోడ్ అంటే సిమెంట్ రోడ్డు, ఇది నార్మల్ రోడ్ అయితే ఇది. అండ్ దాని తర్వాత రైల్వే స్టేషన్కి సంబంధించినంతవరకు కూడా ఇది రైల్వే స్టేషన్ ట్రాక్, ఓకే. అండ్ ఇది ఎక్కడైతే మేజర్ థింగ్స్ ఉంటాయో రైల్వే స్టేషన్ ఉండేటప్పుడు ఆ ట్రాక్ ఈ రకంగా కనిపిస్తుంది. అండ్ ఎక్కడైతే బ్రిడ్జెస్ ఈ టైప్ వాటిలో ఉంటాయో అలాంటి దగ్గర ఇవి కనిపిస్తాయి. అండ్ ఇది నార్మల్ది. మీకు బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్ వీటి గురించి ఇంకా డీటెయిల్గా తెలియాలంటే చూడండి, ఇక్కడ బ్రాడ్ గేజ్లో ఏంటంటే సిమెంట్ దిమ్మలు ఉన్నాయా, పెద్ద దిమ్మలు ఉంటే వీటిని బ్రాడ్ గేజ్ అంటారు. నేరో గేజ్లో ఏంటంటే సైజ్ తగ్గుతుంది అనమాట ఈ రెండింటికి మధ్య, ఓకే, సైజ్ తగ్గుతుంది. అండ్ మీటర్ గేజ్లో చూస్తే ఇది చెక్కది ఉంటుంది, ఓకే. ఈ మీటర్ గేజ్కి బ్రాడ్ గేజ్కి తేడా ఏంటంటే మీటర్ గేజ్ అనేది జస్ట్ 1 మీటర్ మాత్రమే పెడుతుంటే బ్రాడ్ గేజ్ అనేది 5 feet 6 inches ఉండొచ్చు. అందుకే చాలామంది తలలో పెట్టుకుని మరీ పడుకుంటే కరెక్ట్గా తల కాల్కి సెట్ అవుతుంటుంది అనమాట. ఇది దీని గురించి పెద్దగా ఎవడ అడగడు, మీరు రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే తప్ప. ఇప్పుడు చెప్పిన ఈ కాన్సెప్ట్స్ అన్నిటితో యూజ్ చేసిన ఒక మ్యాప్ ఇది. సో మ్యాప్ అనేది మన రియల్ లైఫ్కి ఉపయోగపడాలి. సో సిచ్యువేషన్ చూడండి, దీనికి డైరెక్షన్ ఇచ్చాడు. అండ్ దీంట్లో సింబల్స్ చూస్తే మనకి ఇంటర్నేషనల్ సింబల్స్ వాడారు, కన్వెన్షనల్ సింబల్స్ యూజ్ చేశారు కాబట్టి మనకు తెలిసిపోతుంది అనమాట. ఇది ఒక చర్చు, ఇది ఒక టెలిగ్రాఫ్ ఆఫీసు, ఇది ఒక రైల్వే లైన్, రైల్వే స్టేషన్ దగ్గరగా, ఇది ఒక రైల్వే గేజు, ఓకే. ఇది ఇక్కడ జనాలు అనే వాళ్ళు సెటిల్ అయ్యారు, ఇక్కడ ఒక చెట్లు అనేవి ఉన్నాయి, ఇది ఒక మాస్క్. అండ్ ఇక్కడ ఒక చిన్న గార్డెన్, ఇక్కడ చూస్తే ఒక రివరు, ఒక టెంపుల్, ఇది ఒక ఛత్రి, ఇంకేమున్నాయి, ఇది ఒక బ్రిడ్జు, ఓకే. సో ఇక్కడ సింపుల్ రోడ్డు, ఇది ఒక మేజర్ రోడ్డు.
సో ఇలా అనమాట మనకి సింబల్స్ని యూజ్ చేసి మనం అనేక రకాల విషయాలు చెప్పొచ్చు అనమాట. ఇది సిచ్యువేషన్ అంతవరకు కూడాను. అయితే స్కెచ్ అనుకుని కొన్ని ఉంటాయి అనమాట. స్కెచ్ అంటే ఏంటంటే మ్యాప్ నాట్ టు స్కేల్ అనుకుని ఇందాక చూపించాను కదా, వాటిని అన్నింటినీ కూడా స్కెచ్ అంటారు. అంటే రఫ్గా గీసారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు డ్రా చేస్తుంటాను కదా, ఇది ఇలా రఫ్గా ఊహించుకొని చేసేస్తుంటాను అనమాట. ఇండియా ఈ రకంగా ఉంటుంది అనుకుని కదా, అలా దాన్ని స్కెచ్ అంటారు. ఇక్కడ మీరు గమనిస్తే మ్యాప్ నాట్ టు స్కేల్ అని చూసారా, ఇక్కడ స్కేల్ ఫాలో అవ్వలేదు. ఇక్కడ 1 సెంటీమీటర్ అంటే ఇది ఎన్ని కిలోమీటర్సో మనకు తెలియదు, వాటి రఫ్గా డ్రా చేసింది అనమాట. ఇది ఇలాంటి వాటిని స్కెచెస్ అంటారు. అండ్ లాస్ట్గా మ్యాప్స్లోనే ఇంకో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, వీటిని ప్లాన్ అంటారు. ప్లాన్ అంటే ఏంటి తెలుసా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బిల్డింగ్ ఉందనుకుందాం. ఓకే, ఇది ఒక బిల్డింగ్ అనుకుంటే ఈ బిల్డింగ్లో ఎటువైపు ఏమి ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఒక కిచెన్ ఉండాలి, ఇటు ఒక మెయిన్ బెడ్రూమ్ ఉండాలి, ఇటు ఇది ఒకటి ఉండాలి, అటు ఒకటి ఇదో ఉండాలి అనుకుని, అంటే చిన్న థింగ్స్ని ఇది బిగ్ చేస్తుంది. సో ప్లాన్ అనేది చిన్న థింగ్స్ని బిగ్గా చేస్తుంది, కానీ మ్యాప్ ఏం చేస్తుంది, బిగ్ థింగ్స్ని స్మాల్ చేస్తుంది. సో సిచ్యువేషన్ అర్థమవుతుందా, మ్యాప్ అనేది బిగ్ థింగ్స్ స్మాల్ చేస్తే ప్లాన్ అనేది స్మాల్ థింగ్స్ బిగ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని మ్యాప్స్ చూపిస్తా. ఇక్కడ ఒక చిన్న ఇల్లు యొక్క ప్లాన్ చూపిస్తున్నాను చూడండి. ఇల్లు యొక్క ప్లాన్ ఏంటంటే మామూలుగా ఇక్కడ చూడండి, సిచ్యువేషన్ అంతా కూడాను ఒక ఇల్లు తీసుకొని దీంట్లో ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము, ఇదొక బాత్రూము. బాత్రూమ్ ఏంటి ఎంత ఉంది, అబ్బో మామూలు లేదు. ఇదొక బాత్రూము, ఇక్కడ కిచెన్ అంట, ఇదొక లివింగ్ రూమ్ అంటే హాలు, ఇక్కడ బట్టలు ఉతుక్కోవడానికి ప్లేస్, ఇదొక హాలు. వామో ఇల్లు చాలా పెద్దగా ఉంది. ఎంత ఇల్లు కట్టినప్పటికీ చాలా టైం పట్టేస్తుంది. సో ఈ రకంగా అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద ప్లాన్స్. ఓకే, సిచ్యువేషన్ అర్థం కదా. ప్లాన్స్ అనేవి ఈ రకంగా ఉంటాయి. ప్లాన్స్ మాల్స్కి ఉంటాయి, జైల్స్కి ఉంటాయి, హాస్టల్కి ఉంటుంది, ఇలాంటి వాటన్నిటికీ కూడా ప్లాన్స్ ఉంటాయి. అయితే ఇది కూడా స్కేల్ యూజ్ చేసి చేస్తారు. వాళ్ళంతా కూడా ఆర్కిటెక్ట్స్, బీటెక్ వాళ్ళు, ఇంజనీర్స్ వీళ్ళందరూ చేసేవి అనమాట ప్లాన్స్. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి, మ్యాప్ అనేది స్మాల్ స్కేల్స్కి మ్యాక్సిమం యూజ్ చేస్తే వేరే ప్లాన్ అనేది మాత్రం లార్జ్ స్కేల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా, అంటే చిన్నదాన్ని చాలా పెద్దగా చూపించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. లార్జ్ స్కేల్ మ్యాక్సిమం 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు చాలా తక్కువ పెడతారు, 50 మీటర్స్ 30 మీటర్స్ ఇలా పెట్టుకుంటారు. అప్పుడే ప్లాన్ లాగా ఉపయోగపడుతుంది. కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో సిచ్యువేషన్ చూడండి, స్కేల్ ఈ మూడిట్లో దేనికి బాగా నెససరీ. సో మ్యాప్కి మనకి స్కేల్ అనేది ఇంపార్టెంట్. స్కెచ్ అనేది నాకు నచ్చినట్టు నేను డ్రా చేసుకుంటాను, ఇలా ఉందంటే అవసరం లేదు. సింబల్స్ దేనికి, అండ్ కాంపస్ దేనికి వాడతారు, డైరెక్షన్ చూపించుకోవడానికి కాంపస్ అనేది యూజ్ చేస్తారు. బ్లూ కలర్ ఈ మూడిట్లో దేనికి యూజ్ చేస్తారు, వాటర్ని యూజ్ చేయడానికి ఉపయోగపడతారు. మ్యాప్స్ షోయింగ్ ఫారెస్ట్ని చూడడానికి థీమాటిక్ మ్యాప్స్, అంటే ఇండియన్ ఫారెస్ట్ ఎలా ఉంది అని చూపించడానికి ఫారెస్ట్ మ్యాప్స్ అనమాట. ఇవి సిచ్యువేషన్. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఐ హ్యావ్ టు ఆన్సర్. స్పెసిఫిక్గా ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయాలి. అండ్ పాయింట్ చెప్తున్నాను కదా, ఈ లెసన్ అనేది మార్క్స్ కోసం కాదు, మీ రియల్ లైఫ్లో ఏదైనా ఒక మ్యాప్ చూసినప్పుడు దాన్ని కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి కదా, దానికోసం ఈ లెసన్ అనేది. సో మీరు బాగా అర్థం చేసుకోండి, అర్థం చేసుకుంటేనే రియల్ పర్సన్గా మాడతారు, లేదంటే బట్టి పట్టితే మనకెందుకు చెప్పండి. సో సింపుల్గా చెప్పండి, డిస్టెన్స్, డైరెక్షన్, సింబల్స్, ఈ మూడింటిని అర్థం చేసుకుంటే మీరు సెట్ అయిపోద్ది. ఓకే, సో ఆల్ ది బెస్ట్. అండ్ మీకు ఎవరికైనా సరే మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎవరికైనా నా అండర్లో యూపీఎస్సీ కోచింగ్ తీసుకోవాలి అని అనుకున్నా సరే తీసుకోవచ్చు. హ్యాపీగా యాప్ బిగ్న అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు సెట్ అయిపోద్ది. థ్యాంక్ యూ అండ్ బాయ్.